ఓకే. ఎలా ఉంది కొల్లూరు రవీంద్ర గారి పరిపాలన ఎలా ఉంది? కొల్లేరేంద్ర గారి పరిపాలన చాలా బాగుంది. పాత రోజుల కన్నా ఇప్పుడు ఉన్నటువంటి యువ కెరటాలు గానీ వచ్చినటువంటి పని దినములు కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా మూడు స్తంభాల సెంటర్ లో జరిగిన ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదివరకు ఈ ఏరియా చెరువు ఏరియా అన్నారు, డౌన్ ఏరియా అన్నారు, అన్నోన్ జోన్, చాలా అన్కంఫర్టబుల్ జోన్ అన్నారు. బట్ ఈ ఏరియాలో ఇదివరకు ప్రజలు ఉండేవారు, గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు అన్నారు, ఇల్లులు ఉండే అన్నారు. ఇప్పుడు సడన్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లూరు రవీంద్ర గారు ఏరియా మంచిది కాదు, ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇంటిమేట్ చేశాను, ఆయన కూడా ఈ ఏరియాలో ఇల్లు కట్టుకుని ఇక్కడ ఈ మంచిది కాదు, వేరే లొకేషన్లో ఇస్తా అని చెప్పి ఈయన క్లీన్ చేసేసారు ఈ ఏరియా. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఎలా అనిపిస్తుంది? ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా? గతంలో కన్నా ఇప్పుడు పనితీరు చాలా బాగుంది. అయినప్పుడు కూడా ఇది లోతట్టు ప్రాంతంగా ఉండటం వల్ల ఈ చెరువు నీళ్లు రావడం వల్ల ఈ ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని కూడా వాళ్ళు కష్టపడి కట్టుకున్నప్పుడు కూడా హైట్ లేపుకొని ఎన్ని కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా మంచి ఏరియాలు ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటది. వాటర్ గానీ, కరెంట్ గానీ, ఇంకా ఇతర సదుపాయాలు, ఇది రోడ్డు డ్రైనేజీలు కూడా దగ్గరగా లేనందువలన ఈ పక్కన ఉన్నటువంటి వాటర్ కూడా ఎప్పుడు వాటర్ వస్తుందో ఎప్పుడు పొంగిద్దో తెలియదు. కాబట్టి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దానివల్ల దోమలు గానీ మరి ఇతర సమస్యలు చాలా. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు అంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉన్నా కూడా గత ప్రభుత్వం లీడర్స్ ఎందుకు ఈ ఏరియాలో ఇచ్చారంటారు? వాళ్ళకి తెలిసే ఇచ్చారంటారా, లేకపోతే కావాలని ఇది చేయడం అంటారా? ఏంటి సంగతి? వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బట్టి వాళ్ళు కొన్ని విధి విధానాలను బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి, అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలన్న ఒక నిర్ణయంతో కొల్లేరేంద్ర గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది.